సీజన్ 5ని ఇంకా పూర్తిగా పూర్తి చేయకుండానే సీజన్ 6ని స్టార్ట్ చేశాను. ఈ రోజు నుంచి ఇంట్లో ఎలాగైనా హెల్తీ ఫుడ్స్ తిందామని చెప్పి ముందు అర్జెంటుగా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నాను. మీకు తెలిసిందేగా, అప్పుడప్పుడు అంతే ఇలాంటి వైలెంట్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాను. అను మధ్యాహ్నం బిర్యానీ చేస్తుంది. రైతాలో కని కేరాకు వస్తున్నాను. ఇంట్లో అమ్మ చేసిన జీలకర్ర, వాము, ధనియాల కషాయాన్ని ఒక గ్లాసుడు తాగాను. ఏదో రకంగా టిఫిన్ స్కిప్ చేస్తూ మధ్యాహ్నం బిర్యానీలోకి రైతా చేసుకున్నాను. ఇంకా అమ్మ వాళ్ళకి ఇంట్లో చింతకాయ పప్పు చేశాను. ఇంట్లో ఒక్కటి సన్నగా పొడుగ్గా ఉన్న చీపిరి లేదండి, అందుకని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఓపెన్ చేసి చూస్తే బాగానే ఉందనిపించింది. ఏదైనా ఇంట్లో ఉన్న చీపుర్లతో తొడవలేక చచ్చిపోతున్నానండి. అమ్మేమో కొత్త చీపుర్లు కొనేవదు, నేనేమో ఉన్న చీపుర్లు వాడలేకపోతున్నాను. రైతా అంతా తయారయ్యాక బిర్యానీ ఉండే ముందు చెప్తున్నాను ఇంట్లో బిర్యానీ రైస్ అయిపోయిందని. నాకు బాస్మతి రైస్తో చేసిన బిర్యానీ అంటేనే ఇష్టం. ఇంట్లో ఉన్న చెక్క ఒకటి నోట్లో వేసుకున్నాను. టైం మధ్యాహ్నం 2:30 అవుతుంది. బిర్యానీ ఇంకా ప్రిపరేషన్లోనే ఉంది. ఎప్పుడు పెడుతుందో ఏమిటో. అమ్మయ్య, బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఉంది. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానండి నేను తినడానికి. పులి కూడా వేటాడేటప్పుడు ఇంతసేపు వెయిట్ చేయదేమో. ఏ మాటకి ఆ మాట అండి. మేము వాడే కుక్కరు, బాస్మతి రైస్, మిక్స్డ్ వెజిటేబుల్స్, మసాలాలు అన్నిటి కాంబినేషన్ ఏమో బిర్యానీ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇదంతా మేము చాలా బ్యాలెన్స్డ్గా ప్రిపేర్ చేసుకుంటాం. హాఫ్ నెయ్యి, హాఫ్ ఆయిల్, హాఫ్ రైస్, హాఫ్ వెజిటేబుల్స్, రైతాలో కూడా హాఫ్ కర్డ్, హాఫ్ వెజిటేబుల్స్. అందుకే ఇది నాకు బాగా ఇష్టమని ఎక్కువ తినేస్తున్నానని చెప్పి అను అసలు చేయడమే మానేసింది. ఇంకా బిర్యానీ అంతా లాగించిన తర్వాత చిన్న నువ్వులుండ 4:30కి ఆల్మండ్ చాక్లెట్ ఒకటి తీసుకున్నాను. మొన్న మా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తోటలో కాసిన ఉసిరికాయలని తెచ్చుకుని ఊరబెట్టుకున్నాం. అబ్బబ్బబ్బబ్బా, ఊరబెట్టిన ఉసిరికాయలు ఏమున్నాయనుకున్నారు. వీటి రుచి మరిగిన వాళ్ళు వీడియో చూస్తే కనుక చాలా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా రోజుల తర్వాత కారు బయటికి తీసాం. అదే కాక అందరం బయటికి వెళ్ళి చాలా రోజులు అయింది. రాజమండ్రి మహాకాళేశ్వర టెంపుల్కి వచ్చాం. ఇప్పటి వరకు మా అత్తగారు, వదిన గారు అసలు దీన్ని చూడలేదు. వీళ్ళు ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి చెప్పుల స్టాండ్లు బాగానే నిర్మించారు. అందరూ కాళ్ళు కడుక్కుని లోపలికి రావడం కోసం ఎన్ని ట్యాపులు పెట్టారో చూడండి ఇక్కడ. ఈ రోజు ఆదివారం అయినందున గుడి అంతా చక్కగా జనాలతో కిటకిటలాడుతుంది. మా వాళ్ళందరూ దర్శనానికి పరుగులు తీస్తున్నారు. ఇదిగోండి మా రాజమండ్రి మహాకాళేశ్వరుడి దర్శనం మీకు కూడా. దర్శనం అవడం ఆలస్యం. ప్రసాదం ఎక్కడా అని వెతుక్కుంటూ వచ్చేసాను. అందరం సరదాగా ఫోటోలు తీసుకున్నాం. తర్వాత ప్రసాదం అందరం షేర్ చేసుకున్నాం. ఆ తర్వాత పక్కనే ఉన్న గాయత్రీమాత గుడి దగ్గరికి కూడా వెళ్ళాం. గాయత్రీమాత ఉదయం ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, సాయంత్రం ఒకలాగా, రాత్రి ఒకలాగా ఉంటుందంట. అందుకని ఇక్కడ 4 విగ్రహాలు ఉంటాయి. దైవ దర్శనంతో మనసు ప్రశాంతంగా మారింది. ఇంకా కడుపులో ఏదో ఒకటి పడితే పొట్ట కూడా ప్రశాంతంగా ఉంటుందని హోటల్కి వచ్చాం. కంట్రోల్గా తిందామని ఒకటే బటర్ నాన్ తిన్నాను. అది సరిపోగా మళ్ళీ టిఫిన్కి ఇక్కడికి వచ్చా. ఇప్పటికీ ఆకలి అస్సలు తీరలేదు. ఇంటికి వచ్చాక మిగిలిన బిర్యానీ ఉంది తింటావా అంది. కాదని ఎలా అనగలను. బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గడం కోసం ఒక కుర్కుమిన్ టాబ్లెట్ వేసుకున్నాను. మొత్తానికి ఈ రోజు వెయిట్ పెరిగినట్టే ఉన్నాను. నిన్న పొద్దున్న వెయిట్ చూసుకోవడం వల్ల క్లారిటీ లేదు.